హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు 4300 ఎస్ఎఫ్టీతో మీ ముందుకు G+1 పెంట్ హౌస్తో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ ముందు మీకు రెండు వైపుల రోడ్తో ఉంటుంది. ఒకటి వెస్ట్ వైపు 30 ఫీట్ వైడ్ రోడ్ అండ్ నార్త్కి 25 ఫీట్ రోడ్తో, అండ్ వెస్ట్ వైపు డైమెన్షన్ కనుక చూసుకున్నట్లయితే 35 డైమెన్షన్తో ఉంటుంది. నార్త్ వైపు 50 డైమెన్షన్తో ఉంటుంది. టోటల్ 194 స్క్వేర్ యార్డ్స్లో ఎక్సలెంట్గా ఈ ప్రాపర్టీని తీర్చిదిద్దడం జరిగింది. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. ఫ్రెండ్స్, మిగతా డీటెయిల్స్ లోపలికి వెళ్తూ చూస్తూ అన్నీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కార్ పార్కింగ్ ప్లేస్ చూసుకోవచ్చు. నీట్గా గ్రనైట్తో ఏర్పాటు చేశారు. మీకు వెస్ట్ వైపు ఎలివేషన్ చూడండి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందో. పార్కింగ్లో అయితే 3 కార్ పార్కింగ్ అంటే 3 కార్లు పెట్టుకోవచ్చు. యాంపుల్ కార్ పార్కింగ్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ సైడ్కి ఒక 5 నుంచి 6 బైకులు పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్ కార్ పార్కింగ్. మొత్తం 194 గజాల్లో మనకి ప్రాపర్టీని తీర్చిదిద్దడం జరిగింది. మీకు గ్రౌండ్ ఫ్లోరు 1 బెడ్రూమ్ కిచెన్ హాల్తో ఉంటుంది. నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసి చూపిస్తున్నాను. చూడండి, స్పేషియస్ హాల్ ఇది. చూడండి, ఇక్కడ దేవుడి పూజా రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు. నీట్గా ఉంది. అండ్ దాని పక్కనే కిచెన్ కూడా చూపిస్తాను. స్పేషియస్ కిచెన్ చూడండి. మీకు మాట్లాడుతూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నీట్గా షెల్ఫ్లు కూడా చూసుకోవచ్చు మీరు. మన ఛానల్ వందే భారత్ ప్రాపర్టీస్లో ఓనర్తో ఇంటరాక్షన్ ఉంటుంది. మీరు కావాలంటే పూర్తి వీడియో కూడా చూసుకోవచ్చు. స్పేషియస్ హాలు, నీట్గా మీకు వెంటిలేషన్ కోసం పెద్ద విండో, అండ్ ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో. మీకు ఇది కూడా చూడవచ్చు. వాల్ మౌంట్తో వెస్ట్రన్ సిట్టింగ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. టైల్స్ కూడా మీకు స్లాబ్ ఏరియా దాకా టైల్స్ చూసుకోవచ్చు. జాగ్వార్ బ్రాండింగ్ అయితే యూస్ చేశారు, చూసుకోవచ్చు మీరు. ఇంటికంతా చిన్న చిన్న వాటికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇది బెడ్రూము, స్పేషియస్ బెడ్రూము. చూడండి, ఫాల్ సీలింగ్ లైట్స్. ఇంటికంతా బిర్లా ఓపస్ సంబంధించిన పెయింటింగ్ అయితే యూస్ చేశారు. ఒకసారి మిగతా డీటెయిల్స్ పైకి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుందాం వీడియోలో. ఇక్కడ కార్ పార్కింగ్ చూడండి, 3 కార్లు పెట్టుకోవచ్చు. అండ్ పెద్ద వాటర్ సంపు, పెద్ద ట్యాంకర్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఈశాన్యంలో బోర్వెల్ ఇచ్చారు. అండ్ నార్త్కి కూడా గేట్ ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. ఒకటి వెస్ట్ వైపు గేటు నుంచి మీరు 3 కార్లు లోపలికి వచ్చే విధంగా, అండ్ నార్త్కి నడకదారి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి, లిఫ్ట్ ప్రొవిజన్ ఒకటి ఏర్పాటు చేశారు. మెట్ల కింద మీకు ఎలాంటి బాత్రూమ్ లేదు. మీకు యూటిలిటీస్ పెట్టుకునే విధంగా అండ్ వాష్ ఏరియాకి సంబంధించిన యూటిలిటీ స్పేస్ మీరు గమనించవచ్చు. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. మెట్లు కూడా చూడండి, చాలా నీట్గా ఇచ్చారు. ఎక్కే విధంగా ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. గ్రనైట్తో ఇచ్చారు. మీకు సైడ్ రేలింగ్ జిందాల్తో ఇచ్చారు. మనం పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కవర్ చేసుకున్నాము. పూర్తి వీడియో చూడండి. వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను మిమ్మల్ని. ఫస్ట్ ఫ్లోర్ 6.5 ఫీట్ కారిడార్ స్పేస్ చూసుకోవచ్చు. ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్, దాని పక్కనే మీరు చూడండి ఎంత పెద్దగా ఉందో మన టేక్ డోర్ ఫ్రేము. ఆల్మోస్ట్ మీకు స్లాబ్ ఏరియా దాకా టేక్ డోర్ ఫ్రేమ్ ఇచ్చారు. ఇక్కడ షూ ర్యాక్ ఇచ్చారు. మీకు నీట్గా లైట్స్ ఏర్పాటు చేశారు చూడండి. ఇందులో మనకి డోర్ పైన ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ నార్త్కి కూడా బాల్కనీ చూడండి, 3 ఫీట్ల బాల్కనీ ఇచ్చారు. అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. లోపలికి వెళ్దాము. చూడండి ఎంత బాగుందో. స్పేషియస్ హాల్. జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, లేదా టెనెంట్స్కి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ టెనెంట్స్కి రెంట్ వచ్చే విధంగా మీరు ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఆక్యుపై చేసుకునే విధంగా చాలా బాగుంది. నీట్గా ఉంది చూడండి. అండ్ సైడ్కి గ్రనైట్ చూడండి, మీకు చాలా బాగుంది. స్పేషియస్ హాల్. ఇంటికంతా లెగ్రాండ్ బ్రాండింగ్ యూజ్ చేశారు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు వర్క్లో. స్పేషియస్ హాల్. నార్త్కి కూడా ఒకటి డోర్ ఇచ్చారు, చూపిస్తాను. నార్త్ కూడా డోర్ ఇచ్చారు చూడండి. నార్త్కి ఒక పెద్ద విండో ఏర్పాటు చేశారు. ఇక్కడ టీవీ స్పేస్ మీరు చూసుకోవచ్చు. స్పేషియస్ హాల్. దీని పక్కనే డైనింగ్ స్పేస్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ఇక్కడ దేవుడి పూజా రూమ్ చూపిస్తాను చూడండి. దేవుడి పూజా రూమ్లో 2 కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు.
నీట్గా ఉంది, బాగుంది. దేవుడి పూజ రూమ్ పక్కనే కిచెన్ చూపిస్తాను చూడండి, నీట్గా షెల్ఫ్స్తో ఉంది, బాగుంది. ఎక్సలెంట్ ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు, చిమ్నీ పెట్టుకోవచ్చు. షెల్ఫ్లు చూడండి, సజ్జతో పాటు షెల్ఫ్లు చాలా బాగుంది. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చాను, ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ ఫ్రిడ్జ్ 7 ఫీట్లు ఉంది, స్టోర్ రూమ్ లాగా, లేదా ఫ్రిడ్జ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ దీని పక్కనే యూటిలిటీ స్పేస్ చూశారు కదా, ఇక్కడ వాషింగ్ మిషన్ సెటప్ చేసుకోవచ్చు, పెద్ద విండో చూసుకోవచ్చు మీరు. డైనింగ్ నుంచి మనం బెడ్రూమ్ కవర్ చేసుకుందాము. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకోవచ్చు మీరు, ఫాల్ సీలింగ్ లైట్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా స్పేషియస్ బెడ్రూము. మీకు సౌత్కి ఒక విండో ఇచ్చారు, పెద్ద విండో, అండ్ వెస్ట్కి ఒక విండో ఇచ్చారు, బాగుంది. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన బాత్రూము, మీకు వాల్ మౌంట్తో వెస్ట్రన్ సిట్టింగ్ చూసుకోవచ్చు. మీకు పైదాకా టైల్స్ చూడొచ్చు, జాగ్వార్ ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్స్ చూసుకోవచ్చు మీరు. షవర్ కూడా. చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను రండి నాతో పాటు. చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. స్పేషియస్ చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా బాగుంది. అక్కడ లో రూఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ కామన్ బాత్రూంలో కూడా వాల్ మౌంట్తో ఉన్న వెస్ట్రన్ సిట్టింగ్ చూసుకోవచ్చు. అండ్ జాగ్వార్ ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్స్. ఇంటికంతా మీకు డోర్స్, డబ్ల్యూపీసీ డోర్స్, డబ్ల్యూపీసీ చౌకోట్ అయితే ఇచ్చారు. మీకు అన్ని వైపుల సెట్ బ్యాక్స్ చూపిస్తాను. సరే రండి నాతో పాటు. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి వెస్ట్ వైపు బాల్కనీ చూపిస్తాను రండి. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మీకు వెస్ట్ వైపు బాల్కనీ చాలా బాగుంది, అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది నార్త్ వైపు బాల్కనీ. ఇక్కడ యూటిలిటీ స్పేస్ చిన్నగా ఇచ్చారు. ఒకసారి మనం పెంట్ హౌస్ వైపు కూడా వెళ్ళి కవర్ చేసుకుందాము. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. డైరెక్ట్ ఓనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, నెంబర్కి కాల్ చేసుకొని వస్తే మీకు ప్రిసైజ్ లొకేషన్ వాట్సాప్లో షేర్ చేస్తారు. ఫ్రెండ్స్, పెంట్ హౌస్ పైన మీరు చూడండి, పరగోలాలో ఎక్సలెంట్ లైట్స్ ఇచ్చారు, బాగుంది. పరగోలా చాలా బాగా తీర్చిదిద్దడం జరిగింది. 1,85,00,000 బడ్జెట్ సెగ్మెంట్లో 196 గజాల్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ ఇల్లు 4,300 SFTతోని డిజైన్ చేశారు. పైన మనము చూడొచ్చు, ఇంటి పైన పెంట్ హౌస్, 1 బెడ్రూమ్ కిచెన్ హాలు. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్, 3 ఫీట్ల సెట్ బ్యాక్ బాల్కనీ. ఇక్కడ వెస్ట్ వైపు బాల్కనీ చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంటి పైన మనం కవర్ చేసుకుంటున్నాము, చూసుకోవచ్చు. ఇది లిఫ్ట్కి సంబంధించిన రూము. మీరు పైన కావాలనుకుంటే ఇంకొక ఫ్లోర్ పెంట్ హౌస్ వేసుకోవచ్చు, అందుకోసమని లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇంటి పైన 2 వాటర్ హోల్డర్ ట్యాంక్స్ ఇచ్చారు, ఇంటిపైకి స్టెప్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇంటి పైన 2 వాటర్ హోల్డర్ ట్యాంక్స్. అండ్ పెంట్ హౌస్లో 1 బెడ్రూమ్ కిచెన్ హాల్ కవర్ చేసుకుందాం రండి. మీకు మెయిన్ డోరు ఇండియన్ టేక్ డోర్ చూసుకోవచ్చు మీరు. పెంట్ హౌస్ పైన బాగుంది, స్పేషియస్ హాలు విత్ టీవీ యూనిట్ అక్కడ చూసుకోవచ్చు. కిచెన్ రూమ్ కూడా చూపిస్తాను. అంతకన్నా ముందు దేవుడి పూజా రూమ్ చూసుకోవచ్చు. ఇది దేవుడి పూజా రూము. ఇది స్పేషియస్ కిచెన్ చూస్తున్నారు కదా. ఇక్కడ లో రూఫ్ కూడా చూడండి. ఇది బెడ్రూము, స్పేషియస్ బెడ్రూమ్, సఫిషియంట్ షెల్ఫ్లు ఇచ్చారు, పెద్ద విండో వెస్ట్ వైపు మీరు చూసుకోవచ్చు. ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ లైట్స్. ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు చూడండి, జాగ్వార్ ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్స్. మళ్ళీ చెప్తున్నాను, వాల్ మౌంట్, వెస్ట్రన్ సిట్టింగ్ కమాండ్, ఎగ్జాస్ట్ చూసుకోవచ్చు మీరు పైన. పూర్తి వీడియో చూసిన మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇది వెస్ట్ వైపు బాల్కనీ,
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ వందే భారత్ ప్రాపర్టీస్లో ఫుల్ లెంత్ వీడియో ఉంటుంది. ఒకసారి పూర్తి వీడియో చూసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయాల్సింది కోరుతూ వీడియో ఎండ్ చేయడం జరుగుతుంది. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.